పంజాబ్ కింగ్స్ టీం రూటే సెపరేట్. 17 సీజన్లలో 16 మంది కెప్టెన్లను మార్చి పంజాబ్ కింగ్స్ 3 సార్లు టీం పేరుని, 6 డజన్ సార్లు టీం కోచింగ్ స్టాఫ్ ని మార్చేసింది. ప్లేయర్లు మారినా, కెప్టెన్లు మారినా పంజాబ్ కింగ్స్ ఫేట్ మాత్రం మారలేదు. 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత 10 సీజన్లలో 6వ స్థానం నుంచి పైకి రాలేకపోయింది. పంజాబ్ కింగ్స్ నుంచి హర్షదీప్ సింగ్, జితేష్ శర్మ వంటి ఒకరిద్దరు ప్లేయర్లు టీమిండియాలోకి రావడం తప్ప ఆ ఫ్రాంచైజ్ నుంచి వెలుగులోకి వచ్చిన కుర్రాళ్ళు కూడా చాలా తక్కువే. 2008 నుంచి ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన 3 ఫ్రాంచైజీలో ఒకటైన పంజాబ్ కింగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. తన కెరీర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ని 5 సీజన్లు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 2014-15 సీజన్లలో పంజాబ్ కింగ్స్ కి ఆడాడు. నేను పంజాబ్ కింగ్స్ కి వెళ్ళాక నా స్ట్రైక్ రేట్ మొత్తానికి పడిపోయింది. మనం ఎవరితో ఉంటే వాళ్ళలా మారిపోతామని ఓ సామెత ఉంది. మంచోడితో సావాసం చేస్తే మంచివాళ్ళం అవుతాం, చెడ్డోళ్లతో తిరిగితే చెడిపోతాం. నా విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఏదీ గెలిచింది లేదు, కనీసం బాగా ఆడింది కూడా లేదు అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, వీరు మొదటిసారి పంజాబ్ కింగ్స్ కి ఆడిన ఐపీఎల్ 2014 సీజన్లో ఆ జట్టు ఫైనల్ చేరింది. అయితే కేకేఆర్ తో జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో ఓడింది. ఫైనల్ మ్యాచ్ లో మనన్ వోహ్రాతో కలిసి ఓపెనింగ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ 10 బంతుల్లో 4తో 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇప్పుడు పంజాబ్ జట్టు గురించి వీరు చేసిన కామెంట్స్ మీద ఐపీఎల్ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.